హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సోల్జర్స్, మన కొటేషన్ అండ్ మోటివేషనల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి కొటేషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ చేస్తూ ఉంటాం మీకోసం. సో తప్పకుండా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియోలు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఎంతో కొంతమందికి తెలుస్తుంది. నేను చేసేది ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ కొటేషన్స్ కాబట్టి మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ప్రతి నీ జీవితంలో. సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు మన యొక్క మోటివేషనల్ స్టోరీ మంచి కర్మల ద్వారా, అది మోటివేషనల్ స్టోరీ అనమాట. మానవత్వం గురించి, మానవత్వం మన మోటివేషనల్ స్టోరీ ఈరోజు. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక చిన్న గ్రామంలో జీన్ అనే ఒక యువకుడు జీవించేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు, చదువులో చాలా మెరుగ్గా ఉండేవాడు. జీన్కు ఉన్న సమస్య ఏమిటంటే అతను చాలా తెలివితేటలు ఉండి ఇతరులను ఏం చేస్తాడంటే తిరస్కరించడానికి చాలా ఉపయోగించేవాడు. అంటే గాయనంతతి గీనంతతి అని అంటుండేవాడు. కష్టాల్లో ఉన్న వారిని పట్టించుకోకుండా వారిని చిన్న చూపు చూస్తూ మాట్లాడేవాడు. సో ఎవరికైనా సమస్యలు ఉంటే ఏం చేసామంటే వాళ్ళని చిన్న చూపు చూసేది, వాళ్ళ కష్టాలకు హెల్ప్ చేసేది కాబట్టి చేసేటోడు కాదనమాట. సో ఒకరోజు జీన్ తన కళాశాలలో చివరి సంవత్సరం పరీక్ష రాయడానికి నగరానికి వెళ్ళాడు. ప్రయాణంలో అతను ఒక పెద్ద వృద్ధుడిని చూశాడు. వృద్ధుడు బాగా అలసిపోయి కనిపిస్తూ ఎవరో తినేందుకు తిండి ఇచ్చి ఆదుకుంటారని ఆశగా చూస్తున్నాడు. అతని పాపం పేదవాడు అక్కడ కూర్చున్నాడు, ఎవరో కొంచెం అన్నం పెడతారేమో అని చూస్తుండు, దీనంగా చూస్తుండు. దీని మాత్రం వృద్ధుడిని పట్టించుకోలేదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమ కోసం చూసుకోవాలి అని అనుకుంటూ అతను వెళ్ళిపోయాడు. అంటే ఎవరి దారిలో చూసుకోవాలని చెప్పేసి అతను చూసుకుంటూ వెళ్ళిపోయిందంట. అతని ప్రయాణం మధ్యలో ఒక పెద్ద వర్షం పడింది. అతనికి ఎగ్జామ్ పోతున్నాడు కదా, ఇప్పుడు ఒక పెద్ద వర్షం పడిందంట. జీన్ వెళ్ళే బస్సు బ్రేక్ డౌన్ అయింది. అతను ఎక్కిన బస్సు కూడా ఏం అయింది, బ్రేక్ డౌన్ అయిపోయింది. సో అతను 1/2 కిలోమీటర్ పరిగెత్తి ఒక ఇంటి దగ్గర ఆగిండు. నడుచుకుంటూ పోయి ఒక ఇంటి దగ్గర ఆగిండు అనమాట. ఆ ఇంటిలో ఉన్నవారు జీన్ను స్వాగతించి తిండి నీరు ఇచ్చి విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించారు. తను ఆ కూర్చుని ఉంటే ఏం చేశారంటే వాళ్ళు పిలిచారు, కొంచెం అన్నం పెట్టారు, తినబెట్టి కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేసి అతనికి అవకాశం ఇచ్చారనమాట. సో జీన్ వారి కృతజ్ఞతలు తెలపడానికి ఆ కుటుంబ కథ తెలుసుకున్నాడు. కృతజ్ఞత తెలపడానికి కుటుంబ కథ తెలుసుకొని అలా యొక్క కుటుంబ కథ తెలుసుకొని ఆశ్చర్యపోయిందంట. ఎందుకు? ఆ కుటుంబానికి కూడా ఒక పెద్ద కష్టకాలం వచ్చింది, కానీ వారు ఎప్పుడు ఎవరికైనా సహాయం చేయడాన్ని మరవలేదు. మిగతా వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళకి ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడం మరవలేదన్నమాట. మనం చేసే మంచి పనులే మనకు తిరిగి మంచి రూపంలో వస్తాయి. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు ఒక మంచి రూపంలో మళ్ళీ వస్తాయని వాళ్ళు అనుకున్నారు అనమాట. అప్పుడు మనం వారు చెప్పిన మాటలు సత్యమని అనుకొని జీనని మనసు మార్చుకున్నాడు. అప్పుడు తన యొక్క మనసుని మారిపోయింది. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేయడం అనేది ఒక మానవత్వం చేసి అతను జీన్ యొక్క మనసుని మారిపోయింది. ఆ రోజు నుండి జీన్ తన ఆలోచనలను మార్చుకున్నాడు. తన తెలివితేటలను ఇతరుల సహాయానికి ఉపయోగిస్తూ ఒక మంచి మనిషిగా మారిపోయాడు. సో అప్పుడు ఆ కుటుంబం కథ తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేసే పనులు చూసి ఇతను మారిపోయింది అనమాట. ఇతనుకున్న తెలివితేటలను ఏం చేశాడంటే ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించిండు. అప్పటి నుంచి ఉపయోగించి చాలా మంచి మనిషిగా మారిపోయిండు. తన చదువుతో పాటు మానవత్వం అనే డిగ్రీని కూడా సంపాదించాడు. అప్పుడు ఏం చేసిన, ఆల్రెడీ అతనికి టాలెంట్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి దానితో పాటు మానవత్వం అంటే ఇతరులకు హెల్ప్ చేయడం, కష్టకాలం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకుండా హెల్ప్ చేయడం లాంటి ఒక మానవత్వం అనే డిగ్రీని సంపాదించుకున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే గుణపాఠం, మెయిన్గా మోటివేషన్ ఏంటంటే మనం చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి మనకు అవి మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే ఏదో విధంగా మనకు ఏదో రూపంలో మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. మానవత్వం అనేది మన చరిత్రలో నిలిచేటువంటి గొప్ప డిగ్రీ అనమాట. ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఇది. మానవత్వం అనేది చరిత్రలో నిలిచిపోతుంది ఇప్పటికీ. ఓకేనా? అందుకే అంటారు కదా, మనం మంచి చేస్తే మనకు కూడా మంచిగా జరుగుతుందని. అదనమాట మనిషికి ఉన్నటువంటి గొప్ప ఆస్తి ఏంటి తెలుసా? మంచి మనసు ఉందనుకో, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మంచి చేయడానికి ఆలోచిస్తుంది. ఓకేనా? సో ఇది మోరల్ స్టోరీ అనమాట. సో నా వీడియో అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఎంత లేదని ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా మోటివేషనల్ స్టోరీ చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే కొత్త మోటివేషనల్ స్టోరీస్ అండ్ కొటేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ డైరెక్ట్ వచ్చేస్తాయి. ఓకేనా?
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరొక మంచి మోటివేషన్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.